అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 24 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 24 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి రాయబడింది, మంచి చెడుల మధ్య తేడాలేంటి, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. దావీదు కీర్తన. ఈరోజు మనం చదువుకోబోయే కూడా దావీదు కీర్తనలే. ఈ 25వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకోబోయే కీర్తనలన్నీ కూడా దావీదు గారు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయన శ్రమల్లో ఉన్నప్పుడు చేసిన ప్రార్థనలు, శ్రమల్లో ఉన్నప్పుడు పాడిన కీర్తనలు. మనం అంత ముందు కూడా శ్రమల గురించిన కీర్తనలు అనేకమైనవి చదువుకున్నాం. వాటికి ఈరోజు చదువుకోబోయే వాటికి తేడా ఏంటంటే, అంతకుముందు ప్రభువా నేను శ్రమల్లో ఉన్నప్పుడు నన్ను రక్షించు, ఈ శ్రమల నుండి నన్ను విడిపించు అన్నట్టుగా మాత్రమే మనం అంతకుముందు కీర్తనలో చదువుకున్నాం. ఈరోజు మనం దేవుడు ఆ శ్రమల నుండి విడిపించేంత వరకు మనం ఎలా బ్రతకాలి అనేది ఈరోజు చదువుకోబోయే కీర్తనలో మనం నేర్చుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు తొలగించడం కోసం దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి అన్నట్టుగా కీర్తనలు చదివాం. మరి కష్టాలు ఎప్పుడు కూడా వెంటనే తీరిపోవు కదా. ఏ కష్టం వచ్చినా కానీ కొంతకాలం పట్టుద్ది కదా. ఆ కష్టాలు తీరేంత వరకు మనం ఎలా బ్రతకాలి, కష్టాల్లో మనం దేవుడి చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు మనం చదువుకోబోయే కీర్తనలో నేర్చుకుందాం. ఈ కీర్తనలు 25వ అధ్యాయం అనేది దావీదు గారు ఏ సమయంలో రాస్తున్నారంటే, దావీదు గారు శ్రమల్లో ఉన్నారు. ఆ శ్రమల్లో ఎలా ప్రవర్తించాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో అటువంటివి దావీదు గారికి తెలియట్లా. ఒక్కోసారి మనం కూడా అంతే కదా, కష్టాల్లో ఉన్నప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం, కష్టాల్లో ఉన్నప్పుడు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, అబద్ధాలు ఆడమో ఇంకోటో. కష్టాల్లో ఉన్నప్పుడు మనం పాపంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు కూడా మనం ఎలా ప్రవర్తించాలో, దేవుడి చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలో అనేది దేవుడిని అడిగే కీర్తన ఈ 25వ కీర్తన. మనం అంతకుముందు సమూయేలు గ్రంథాల్లో దావీదు జీవితం గురించి చదువుకున్నాం. దావీదు తాను కష్టాల్లో ఉన్నప్పుడు కొన్ని చెడ్డ నిర్ణయాలు తీసుకున్నాడు. ఉదాహరణకి సౌలు దగ్గర నుండి తప్పించుకోవడానికి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి దావీదు చేరాడు. ఫిలిస్తీన్ రాజు అయిన ఆకీష్ దగ్గర కానీ, దేవుడి శత్రువుల దగ్గర కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దావీదు ఆశ్రయం పొందాడు. అంటే శ్రమల్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో దావీదుకి అర్థం కావట్లా. అటువంటి పరిస్థితుల్లో నేను ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించు ప్రభువా, ఏది మంచో ఏది చెడో, నేను ఏం చేయొచ్చో ఏం చేయకూడదో, ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించు అన్నట్టుగా దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనే, ఆ కీర్తనే ఈ కీర్తనలు 25వ అధ్యాయం. మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు, ఆ కష్టాలు ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు మనం మంచిగా ఉంటే. దేవుడు ఆ కష్టాన్ని తీర్చేంత వరకు మనం ఎలా బ్రతకాలి, ఆ కష్టాన్ని దేవుడు తీర్చేంత వరకు మనం ఎలా ప్రవర్తించాలి అనేది ఈ కీర్తనలు 25వ అధ్యాయంలో మనం నేర్చుకుంటూ వెళ్దాం, చదువుకుంటూ వెళ్దాం. యెహోవా, నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ప్రభువా, ఇప్పటిదాకా నేను మనుషుల మీద ఆధారపడ్డానేమో, ఇప్పుడు నీ వైపే చూస్తున్నా, నీ దిక్కుకు చూస్తున్నానంటే నేను ఇక మనుషుల మీద ఆధారపడట్లేదు, ఈ లోకంలో ఉండే వాటి మీద ఆధారపడట్లేదు, నీ వైపు తిరుగుతున్నా, నా ఆత్మను నీ వైపు తిప్పుకుంటున్నా, నీ మీద నమ్మకం ఉంచాను కాబట్టి నన్ను సిగ్గుపడనీయకుము. అంటే ఈ శ్రమల్లో నుండి నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. హేతువు లేకుండానంటే ఇప్పుడు ఆ కాలంలో యుద్ధాలు జరిగేవి. ఏదన్నా యుద్ధం జరిగినప్పుడు అవతల వాడిని చంపడం వేరు, కానీ దావీదుని సౌలు చంపాలనుకుంటున్నప్పుడు కానీ, సౌలు యొక్క సైనికులు చంపాలనుకుంటున్నప్పుడు కానీ దావీదు ఏ తప్పు చేయలా. నేను ఏ తప్పు చేయకుండానే, కారణమేమీ లేకుండానే, హేతువు లేకుండా అంటే కారణమేమీ లేకుండానే నా శత్రువులు నన్ను చంపాలని చూస్తున్నారు. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము అంటే వాళ్ళు నన్ను చంపి ఆనందపడేలాగా చేయకు. ఈ శ్రమల్లో నుండి నన్ను రక్షించు. దేవుడి మీద ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో వాడెప్పుడు కూడా సిగ్గునందడు. నేను నీ మీద నమ్మకం పెట్టుకుంటున్నా, నన్ను రక్షించు, నా శత్రువులే సిగ్గుపడేలాగా నువ్వు చెయ్యి అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఈ 4వ వచనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎటువంటి కష్టాల్లో ఉన్నా కానీ ఆ కష్టాలు దేవుడు తీర్చేంత వరకు మనం ఎలా బ్రతకాలి, దేవుని మార్గాలు, దేవుని త్రోవలు, మన మార్గాలు మన త్రోవలు కాదు. మనకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ లోకానికి సంబంధించి, డబ్బుకు సంబంధించి, గర్వానికి సంబంధించి మనుషులకి రకరకాల ఆలోచనలు వస్తాయి, కానీ మనుషుల మార్గాలను బట్టి కాదు, మనుషుల ఆలోచనలను బట్టి కాదు. ప్రభువా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు
వచ్చినప్పుడు నేను దారి తప్పకుండా ఎలా బ్రతకాలో నీ మార్గాలు నాకు తెలియజేయి, నీ త్రోవలు నాకు చూపు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ అధ్యాయం అంతా, ఈ కీర్తనలు 25వ అధ్యాయం అంతా కూడా నాకు నేర్పించు, ఈ కష్టాల్లో నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఒక్కొక్కరికి కష్టాలు ఒక్కొక్కలాగా వస్తాయి. కొంతమందికి ఆస్తికి సంబంధించి రావచ్చు, కొంతమందికి కుటుంబానికి సంబంధించి రావచ్చు, కొంతమందికి ఆరోగ్యానికి సంబంధించి రావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కోలాగా కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్లో మనం ఎలా ప్రవర్తించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అన్నట్టుగా దేవుడి చిత్తాన్ని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. మనం అంతకుముందు యోబు గ్రంథాన్ని చదివాం. యోబుకి ఎందుకు శ్రమలు వచ్చాయి? యోబు శ్రమలు వచ్చినా కానీ పాపం చేయడు, శ్రమలు వచ్చినా కానీ దేవుడిని నిందించడు అని అందరికీ కూడా తెలియజేయడానికి. ఇప్పుడు యోబు తన కష్టాలన్నీ తీరేంత వరకు ఏం చేయాలి? దేవుడిని నిందించకుండా, తప్పు చేయకుండా బ్రతకాలి. యోబుకి కష్టాలు రావడం వెనకాల కారణం అది. అలాగే మనకి కష్టాలు రావడం వెనకాల కూడా అనేక కారణాలు ఉంటాయి. ఆ సమయంలో నేను ఎలా బ్రతకాలో నాకు తెలియజేయి ప్రభువా, నీ మార్గాలు నాకు తెలియజేయి అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్త అయిన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. అనేక మంది అనేక ఆలోచనలు చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. మనం మాత్రం దేవుడి సత్యాన్ని వెతకాలి. దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్లో? ఆ సమయంలో దేవుడు మనల్ని ఎలా బ్రతకాలి అని కోరుకుంటున్నాడు. ప్రభువా, నీ సత్యము నాకు తెలియజేయి, నువ్వే నాకు ఉపదేశం చేయి, నువ్వే నాకు నేర్పించు, నేను ఎలా బ్రతకాలో నాకు తెలియజేయి, నువ్వే నాకు రక్షణ కలిగించు, నేను నీ కోసమే కనిపెట్టుచున్నాను అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. యోబు గారు కూడా ఇలాగే ప్రార్థన చేస్తున్నారు. యోబు యొక్క స్నేహితులు ఎంతమంది వచ్చి యోబుని నిందించినా కానీ ప్రభువా నువ్వే నాకు సమాధానం చెప్పు, నేనేం చేయాలో నువ్వే చెప్పు అన్నట్టుగా యోబు గారు ఎలాగైతే దేవుడి కోసం కనిపెట్టారో, దావీదు గారు ఎలా అయితే దేవుని కోసం కనిపెట్టారో మనం కూడా దేవుడి కోసం కనిపెట్టాలి. అప్పుడు దేవుడు అయితే వాక్యం ద్వారా తెలియజేస్తాడు, ప్రార్థనలో అన్న తెలియజేస్తాడు, లేదా బోధకుల ద్వారా ఎవరన్నా సేవకుల ద్వారా అయినా కానీ దేవుడు తెలియజేస్తాడు. దేవుడా నువ్వే నాకు నేర్పు, ఈ కష్టాల్లో నేను ఎలా ప్రవర్తించాలో నువ్వే నాకు ఉపదేశం చేయి, నీ కోసమే నేను కనిపెట్టుచున్నాను అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేసినట్టుగా, యోబు గారు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. కరుణ అంటే అంతకుముందు ఏదైనా ఇదిగో ఎలా బ్రతకాలో, ఈ కష్టాల్లో ఎలా బ్రతకాలో తెలియక నేనేమైనా పాపాలు చేశానేమో, ఆ పాపాల నుండి నన్ను క్షమించు, కరుణించు, కృపద ఇచ్చే, నాకు అర్హత లేదు అయినా కానీ నీ కృప నా మీద ఉంచి నన్ను రక్షించు. అవి పూర్వం నుండి ఉన్నవే కదా, ఆదాము గారి దగ్గర నుండి చూస్తున్నాం కదా ప్రభువా నీ లక్షణాలు. అలాగే ఇప్పుడు నన్ను కూడా నీ మార్గంలో నడిపించు, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనము. నా బాల్య పాపములు అంటే ఏదో చిన్నతనంలో తెలిసి తెలియని వయసులో అని కాదండి. నా బాల్య పాపములు అంటే దేవుని గురించి అవగాహన లేనప్పుడు, దేవుడి గురించి నేను తెలియనప్పుడు చేసిన పాపాలని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోకు దేవుడా. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అది జ్ఞాపకం పెట్టుకో. ఇప్పుడు నాకు నీ గురించి తెలుసు, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలో తెలుసు. అంత ముందు చేసిన పాపాలు ఇప్పుడు నేను చేయట్లేదు, నీ కృపను బట్టి ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నన్ను చూడు, నేను అంత ముందు చేసిన పాపాలను చూడకో, వాటిని జ్ఞాపకము చేసుకొనకు అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అంతే కదా, దేవుడి గురించి ఐడియా లేకముందు, దేవుడి గురించి తెలియకముందు అనేక రకాలుగా పాపాలు చేసి ఉండొచ్చు, అనేక రకాలైన చెడ్డ ఆలోచనలు ఆలోచించవచ్చు. అంతకుముందు నేను చేసిన వాటిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోకు, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నన్ను చూడు, ఈ కష్టాల్లో నేను ఎలా బ్రతకాలో నాకు తెలియజేయ అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. కొత్త నిబంధనలో కూడా మనం చదువుకుంటాం, దేవుడు అంతకుముందు మనం చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోడు. మన అంతకుముందు ఏదైనా పాపాలు చేసి ఉంటే మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుడిని క్షమాపణ అడిగితే వాటిని మరలా దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది దేవుడు పరిశీలిస్తాడు. అది కొత్త నిబంధనలో కూడా మనం చదువుకోవచ్చు. దావీదు గారు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నారు. నాకు నీ గురించి పూర్తిగా తెలియనప్పుడు అప్పుడు నేను చేసిన వాటిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోకు, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చూడు, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలో నేర్పించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. అంతకుముందు మనం పాపులమే అయి ఉండొచ్చు, ఎలా బ్రతకాలో తెలియక కష్టాల్లో ఏవైనా తప్పులు చేసి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం దేవుణ్ణి అడుగుతున్నాం కాబట్టి, పశ్చాత్తాపడ్డాం కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, తన మార్గాన్ని మనకి చూపిస్తాడు, ఎలా బ్రతకాలో మనకి నేర్పిస్తాడు, ఉపదేశిస్తాడు. ఇదే కదా మనం చదువుకుంటూ వస్తున్నాం, మార్గాలు నాకు చూపించు, నీ త్రోవలో నన్ను నడిపించు, నాకు ఉపదేశం చేయి. ఇదే కదా మనం చదువుకుంటూ వస్తున్నాం. మనం మధ్యలో ఎక్కడైనా మార్గం తప్పినప్పటికీ మరలా మనం దేవుడిని అడిగితే దేవుడు మంచివాడు కాబట్టి, దేవుడు ఉత్తముడు కాబట్టి మనం ఎలా బ్రతకాలో, నీతిగా ఎలా ఉండాలో
తన మార్గాన్ని, దేవుడి మార్గాన్ని మనకి చూపిస్తాడు. మనం పాపులమైనప్పటికి కూడా దానికి పశ్చాత్తాపడి దేవుడిని అడుగుతున్నాం కాబట్టి మరలా దేవుడు విడిచిపెట్టకుండా తన మార్గాన్ని మనకి తెలియజేస్తాడు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దీనులు అంటే తగ్గించబడిన వాళ్ళు, గర్వం లేకుండా ప్రభువా నాకు తెలియట్లేదు, ఎలా నడుచుకోవాలో నాకు తెలియట్లేదు, నువ్వే నాకు నేర్పు అన్నట్టుగా దేవుడి దగ్గర మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు తన మార్గాన్ని మనకి నేర్పిస్తాడు. ఆ సమస్యల్లో మనం ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో దేవుడు మనకి తెలియజేస్తాడు అందని అర్థం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై ఉన్నవి. మనం గనక దేవుడి ఆజ్ఞల ప్రకారంగా, దేవుడి శాసనాలు నిబంధనల ప్రకారంగా మనం నడుచుకోవడానికి ఇష్టపడితే, బైబిల్లో ఉన్న వాటి ప్రకారంగా మనం అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు దేవుడి త్రోవలు మనకు తెలుస్తాయి. దేవుడు తన మార్గాల్ని మనకి ఎలాగోలా తెలియజేస్తాడు, మన మీద కృప చూపిస్తాడు. యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. నేనేమి తక్కువ చేయట్లా నా పాపాన్ని, నేనేమి త్రోసిపుచ్చట్లా, నేను అంతకుముందు ఏం చేశానో నాకు తెలుసు, దాన్ని బట్టి నేను క్షమాపణ అడుగుతున్నా, నన్ను క్షమించు, నన్ను క్షమించి ఇప్పుడు నేను ఎలా బ్రతకాలో నాకు తెలియజేయి, నీ మార్గాలు నాకు నేర్పించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి దారి తప్పుతూ ఉంటాం కదా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం కదా. అలాంటి సమయాల్లో ప్రభువా నేను నీకు వ్యతిరేకంగా వెళ్తున్నానని గుర్తించాను, నా పాపం ఏంటో నేను గుర్తించాను, దాన్ని క్షమించు, దాన్ని క్షమించి ఇప్పుడు నేను ఎలా బ్రతకాలో నాకు తెలియజేయ అన్నట్టుగా దేవుడికి మనం ప్రార్థించాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. పైనేమో శాసనాలు ఎవరు గైకొంటారో, నిబంధన ఎవరు గైకొంటారో అని మనం చదువుకున్నాం. ఇప్పుడేమో దేవుడి యందు భయభక్తులు గలవాడెవడో, ఎవడైతే దేవుడు ఏది చేయమన్నాడో అది చేస్తూ, ఏది చేయొద్దన్నాడో అది చేయడానికి భయపడుతూ దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన తన మార్గాలనే వాళ్ళకి బోధిస్తాడు. ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో దేవుడే వచ్చి తెలియజేస్తాడు. ఈ మాటలన్నింటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన పాత జీవితం ఎలా ఉన్నా కానీ ఇప్పుడు గనక మనం దేవుడి చిత్తానుసారంగా నడుచుకోవాలని కోరుకుంటే, తప్పు మార్గంలోకి వెళ్లకుండా మంచి మార్గంలో నేను నడవాలనుకుంటున్నాను అని మనం కోరుకుంటే దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అంతకుముందు చేసిన వాటిని బట్టి దేవుడు ఇప్పుడు విడిచిపెట్టడో ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనేది ఈ వచనాల యొక్క భావం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. వాళ్ళు ఎందుకు నెమ్మదిగా ఉంటారు, భయపడకుండా ఉంటారు, వాళ్ళు ఎందుకు భూమి మీద స్వతంత్రంగా జీవిస్తారంటే యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. దేవుడే రక్షిస్తాడు, ఆయన రక్షించేంత వరకు నేను ఎలా బ్రతకాలో నాకు తెలుసు అని ఎవరైతే దేవుడి మార్గాలు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మనశ్శాంతితో ఉంటారు, కష్టాల్లో కూడా నెమ్మదిగా ఉంటారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి తన మార్గాన్ని తెలియజేశాడు కాబట్టి దాని అర్థం. మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఏది తప్పో ఏది రైటో, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో మనకు తెలిస్తే మనం కూడా మనశ్శాంతితో ఉంటాము, నెమ్మదిగా ఉంటాము అనేది గ్రహించాలి. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. దేవుడా, నేను నీ వైపే తిరిగాను కాబట్టి నువ్వు నన్ను విడిపించు, నువ్వు నన్ను విడిపిస్తావని నాకు నమ్మకం కూడా ఉంది అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నేను ఏకాకిని బాధపడు వాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపించుము. నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నింటినీ క్షమించుము. మరలా ఈ కష్టాల నుండి నన్ను రక్షించు అన్నట్టుగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. పైనేమో ఈ కష్టాల్లో నేను ఎలా బ్రతకాలో నాకు తెలియజేయి, నీ మార్గాన్ని నాకు చూపించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేశారు. మరలా కొంతసేపటి తర్వాత ఈ కష్టాలను కూడా తొలగించు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు. అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలను తొలగించు అని ప్రార్థన చేయాలి, ఆ కష్టాలు తొలగేంత వరకు నేను ఎలా నడుచుకోవాలో నాకు తెలియజేయి అని కూడా ప్రార్థన చేయాలి. రెండూ ఉండాలి మన జీవితంలో, మన ప్రార్థనలో అనేది గుర్తుపెట్టుకోవాలి. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచూ ఉన్నారు. నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షించుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వము నన్ను రక్షించునుగాక. దేవా, వారి బాధలన్నింటిలో నుండి ఇజ్రాయేలీల్ని విడిపింపుము. కేవలం దావీదు తన గురించి మాత్రమే కాదు, దేశం గురించి కూడా, ఇజ్రాయెల్ అందరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. నా యథార్థత నిర్దోషం అంటే దావీదు గారు ఇక్కడ నేను మంచోడిని, నేను ఏ పాపం చేయలేదు అని
చెప్పుకోలేదు, కానీ అంతకుముందు నేను అలా బ్రతికేవాడిని. ఇప్పుడు నేను దేవుడి మీదే ఆధారపడుతున్నాను, ఇప్పుడు నేను మంచిగా బ్రతకాలని కోరుకుంటున్నాను. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, దీన్ని బట్టి నన్ను సంరక్షించు, దీన్ని బట్టి నన్ను రక్షించు, నా శత్రువులకు నన్ను అప్పగింపకుండా నువ్వే నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మొదట్లో నన్ను కాపాడి ఈ శ్రమల నుండి అన్నట్టుగా మొదటి 3 వచనాలు ప్రార్థన చేశారు. 4వ వచనం నుండి ఆ కష్టాలు తొలగేంత వరకు నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించు అన్నట్టుగా ప్రార్థన చేశారు. మరలా చివరికి వెళ్ళేసరికి ఈ కష్టాలు నాకు తొలగించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేశారు. ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా 2 విషయాలు గమనించాలి. ఒకటి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు తొలగించు అని దేవుడికి ప్రార్థన చేయాలి. రెండోది, ఆ కష్టాలు దేవుడు తొలగించేంత వరకు, ఆ కష్టాలు తీరేంత వరకు మనం ఎలా నడుచుకోవాలి, ప్రభువా నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు, నేను ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు నేర్పించు అన్నట్టుగా కూడా ప్రార్థన చేయాలి. రెండూ ఉండాలి మన జీవితంలో అనేది ఈ కీర్తనలు 25వ అధ్యాయం ద్వారా మనం గమనించాలి. నెక్స్ట్ కీర్తనలు 26వ అధ్యాయం, దావీదు కీర్తన. 25వ అధ్యాయంలోనేమో నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించు అనేది ముఖ్య ఉద్దేశం అయితే, 26వ అధ్యాయంలోనేమో నేను కరెక్ట్గానే నడుచుకుంటున్నానో లేదో నన్ను పరీక్షించు, నేను ఒకవేళ ఎక్కడన్నా దారి తప్పుతుంటే నాకు తెలియజేయి. ముందేమో 25వ అధ్యాయంలోనేమో నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించు, నాకు తెలియజేయి అనేది 25వ అధ్యాయం యొక్క సారాంశం. నేను ఎలా బ్రతుకుతున్నానో నన్ను పరీక్షించు అనేది 26వ అధ్యాయం యొక్క సారాంశం. ఇది కూడా చదువుకుంటూ వెళ్దాం. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, నేను ఎలా బ్రతుకుతున్నానో దాన్ని బట్టి పరీక్షించి నాకు న్యాయం తీర్చు. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. కేవలం నా చేతి పనులు మాత్రమే కాదు, నా అంతరింద్రియాలు, నా మనసులో నేనేమనుకుంటున్నానో, నా హృదయంలో నేనేమనుకుంటున్నానో, నా ఆలోచనలు కూడా పరిశీలించు. నేను కరెక్ట్గానే నడుచుకుంటున్నానో లేదో నన్ను పరీక్షించి, నేను కరెక్ట్గానే నడుచుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి దాన్ని బట్టి నాకు న్యాయం తీర్చు, దాన్ని బట్టి ఈ కష్టాల్లో నుండి నన్ను తొలగించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పైన చదువుకున్నాం కదా, నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు అని. నాకు తెలిసింది నేను ఎలా నడుచుకోవాలో, నీ సత్యం ప్రకారంగానే, నీ మార్గం ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను, నా నడకలను పరీక్షించు, వాటిని బట్టి నాకు న్యాయం తీర్చు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనం మొదటగా మంచిగా నడుచుకుంటేనే ధైర్యంగా దేవుడికి ప్రార్థన చేయగలం. ధైర్యంగా దేవుడా నన్ను ఈ కష్టాల్లో నుండి విడిపించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేయగలం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. దేవుడి మార్గాలేంటి, దేవుడి మార్గాలేంటి అని మనం పైన చదువుకున్నాం కదా. దేవుడి మార్గం ప్రకారంగా నేను నడుచుకుంటున్నానని దావీదు గారు అన్నారు కదా. ఏంటంట దేవుడి మార్గాలు? కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలంట? పనికి మాలిన వారితో సాంగత్యము చేయకూడదు, వేషధారులతో పొందు చేయను. అంటే మనం పైకోటి మాట్లాడి మనసులో ఒకటి పెట్టుకుని అలాగా వేషధారణగా మనం ఉండకూడదు. లోపలేముందో బయటకు అదే మాట్లాడాలి. ఒకవేళ తప్పు అయితే లోపల మార్చుకోవాలి, బయట మార్చుకోవాలి, అంతేగాని బయట ఒకటి లోపల ఒకటి అన్నట్టుగా నటించకూడదు. చెడ్డ వాళ్ళతో, చెడుగా నడిచే వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. చెడ్డ వాళ్ళతో మనం ఉంటే వాళ్ళ లక్షణాలు మనకు అంటుకుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడి ఆలోచనలు ఉండే వాళ్ళతోనే మనం సహవాసం చేయాలి. మనం ఏదైనా తప్పు చేస్తుంటే మనల్ని గద్దించే వాళ్ళతో మనం సహవాసం చేయాలి, కానీ ఈ తప్పు చేయ ఆ తప్పు చేయనట్టుగా మనల్ని ప్రేరేపించే వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు, చెడ్డ వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనే దేవుడి మార్గాలు నాకు తెలియజేయి అని 25వ అధ్యాయంలో చదువుకున్నాం. తెలియజేసిన తర్వాత దేవుడు ఎలా నడుచుకోవాలని మనకు తెలియజేసిన తర్వాత వాటి ప్రకారంగా మనం బ్రతుకుతున్నామో లేదో దేవుడా నువ్వే పరీక్షించు అనేది ఈ 26వ అధ్యాయం యొక్క సారాంశం. నిర్దోషిని అని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదు గారు ఆ కాలంలో ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుతున్నారు. బలిపీఠం అన్నా, నీ గుడారం అన్నా, నీ మందిరం అన్నా, ఇవన్నీ కూడా ప్రత్యక్ష గుడారం గురించి. ఈ కాలంలో అయితే సంఘం గురించి. మనం ఎప్పుడైతే చెడ్డవాళ్ళతో నివాసం చేయకుండా మంచిగా బ్రతుకుతామో అప్పుడు దేవుణ్ణి మనస్ఫూర్తిగా కీర్తించగలుగుతాం. దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు మనస్ఫూర్తిగా అడగగలుగుతాం. నేను ఏ తప్పు చేయట్లేదు, దుష్టులతో నేను సహవాసం చేయట్లేదు, నేను మంచిగా నడుచుకుంటున్నాను, నా ఆత్మకు ఆనందం
కలుగుతుంది అన్నట్టుగా దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. ఎప్పుడైనా మీరు కూడా గమనించండి, మనం మంచిగా వాక్యంలో ఎదుగుతూ మంచిగా ప్రార్థన చేసుకుంటూ మంచిగా ఉన్నప్పుడు మన హృదయం కూడా ప్రశాంతంగా ఉంటుంది. దేవుణ్ణి మనస్ఫూర్తిగా కీర్తించగలుగుతాం. అలా కాకుండా ఏదైనా పాపం చేస్తున్నప్పుడు లేదా చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తున్నప్పుడు అప్పుడు మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి కీర్తించలేం. ప్రభువా ఈ సమస్యలు తొలగించు అని ధైర్యంగా దేవుణ్ణి కూడా అడగలేం. కాబట్టి మొట్టమొదటిగా మన ఆలోచనలు మన నడవడిక కరెక్ట్గా ఉండాలి. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుణ్ణై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణించుము. దావీదు గారు మరలా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నేను మంచిగానే నడుచుకుంటున్నాను, నా ప్రవర్తనని పరీక్షించు, నేను మంచిగానే నడుచుకుంటున్నాను కాబట్టి నన్ను పాపుల్లో చేర్చకుండా దీవించు. చెడ్డవాళ్లతో కానీ లంచాలు తీసుకునే వాళ్ళతో కానీ నేను కలవట్లేదు, నేను మంచిగా నడవాలనుకుంటున్నాను కాబట్టి నన్ను దీవించు, నా కార్యాలు నా ఆలోచనలు వాటన్నిటిని కూడా పరీక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజముల్లో యెహోవాను స్తుతించెదను. సమభూమిలో అంటే ఎత్తుపలాలు లేకుండా నిలకడగా దేవునిలో ఉండడం, కాసేపు దేవునిలోనో కాసేపు పాపంలోనో అలాగా ఎత్తుపలాలు లేకుండా నిలకడగా దేవునిలో ఉండడం, నిలకడగా సంఘంలో ఉండడం, దేవుణ్ణి స్తుతించడం. ప్రభువా నా క్రియలన్నింటినీ కూడా పరీక్షించు, నా ఆలోచనలన్నింటినీ కూడా పరీక్షించు, వాటి ప్రకారంగా తీర్పు తీర్చు, నా నడవడికని బట్టి నాకు తీర్పు తీర్చు, నాకు న్యాయం చేయ అన్నట్టుగా దావీదు గారు 26వ కీర్తనలో ప్రార్థన చేస్తున్నారు. 25లోనేమో నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించు అన్నట్టుగా ప్రార్థన చేశారు. 26లోనేమో ఆ దేవుడు చెప్పిన దాని ప్రకారంగా నేను ప్రవర్తిస్తున్నాను, నన్ను పరీక్షించి నాకు న్యాయం తీర్చు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ కీర్తనలో 27వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. ఇది కూడా దావీదు కీర్తనే. నేను మంచిగానే నడుచుకుంటున్నాను ప్రభువా అని దేవుడితో చెప్పాలి అంటే మనకి దేవుడి సహాయం కావాలి. ప్రభువా నేను అలా తప్పు చేయకుండా ఉండాలి అంటే, నీతిమంతుడిగా బ్రతకాలి అంటే, చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండాలి అంటే, నీ మార్గాల్లో నేను నడవాలి అంటే నాకు బలాన్ని ఇవ్వు, ధైర్యాన్ని ఇవ్వు, సహాయం చేయి అన్నట్టుగా దావీదు గారు 27వ కీర్తనలో ప్రార్థిస్తారు. ఈ 27వ కీర్తన కూడా ఈరోజు మనం చదువుకుందాం. 28 నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును? నేను ఎవరికి భయపడాలి? వెరతు అన్నా కానీ భయపడ్డమేనండి. మనుషులకి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా వెలుగు నా రక్షణ దేవుడే అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. కొత్త నిబంధనలో కూడా మనం చదువుకుంటాం కదా, మనుషులకి భయపడకండి, మీరు కేవలం శరీరాన్ని హింసించే వాళ్ళకి భయపడకండి, శరీరాన్ని ఆత్మని రెండింటినీ కూడా నరకంలో వేసే దేవుడికి భయపడండి. మనం భయపడితే దేవుడికి భయపడాలి కానీ మనుషులకి భయపడాల్సిన అవసరం లేదు. నేను మనుషులకి ఎందుకు భయపడతాను? నా వెలుగు నా రక్షణ దేవుడే అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. దావీదు గారిని ఆయన శత్రువులు చంపాలని చూస్తున్నారని కూడా 25వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. నన్ను ఎంతమంది శత్రువులు చంపాలని ప్రయత్నిస్తున్నా కానీ నేను నా శత్రువులకి భయపడట్లేదు. ఈ కష్టాల్లో నేను ఎక్కడ దేవునికి విరోధంగా నడుచుకుంటానో, నేను ఎక్కడ పాపం చేసేస్తానో దేవుడికే నేను భయపడుతున్నాను కానీ మనుషులకి భయపడట్లేదు. ఎందుకంటే దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను శిక్షించినా దేవుడే శిక్షిస్తాడు అని నాకు తెలుసు కాబట్టి. ఒకవేళ నా శత్రువులకి నన్ను అప్పగించాలన్నా అది దేవుడు అనుకుంటేనే అవుతుంది కాబట్టి దేవుడికి భయపడాలి కానీ మనుషులకి భయపడాల్సిన పని లేదు. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. అంతకుముందు ఎంతమంది నన్ను చంపాలని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ వల్ల కాలేదు. దేవుడు నాకు తోడుంటాడు, నన్ను రక్షించే దేవుడు ఉండగా నేను మనుషులకి ఎందుకు భయపడ్డాం? నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను. దండు అంటే కొన్ని వేల మంది సైన్యం, నా ఒక్కడిని చంపడానికి కొన్ని వేల మంది వచ్చినా కానీ నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. యుద్ధం వచ్చినా వేల మంది సైన్యం వచ్చినా కానీ నేను ధైర్యాన్ని విడవను, ఎందుకంటే దేవుడు నాకు తోడుంటున్నాడు కాబట్టి. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దాన్ని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు గారు ఒకే ఒక్క వరం అడిగారంట దేవుణ్ణి. 2 కోరికలు కాదు, 3 కోరికలు కాదు, ఒకే ఒక్క కోరిక. ఏంటా ఒక్క కోరిక? దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి ధ్యానిస్తూ జీవితకాలం అంతా కూడా దేవుని మందిరంలో గడపాలి. ఈ ఒక్క కోరికే నేను దేవుణ్ణి అడిగాను.
ఈ వచనాల్లో మనం 2 రకాలుగా అర్థం చేసుకోవాలండి. ఒకటి, దేవుణ్ణి చూడడం అంటే చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళటం. ఇకపోతే దానికన్నా ముఖ్యమైనది రెండో విషయం ఏంటంటే భూమి మీద మనం మంచిగా ఉండడం, భూమి మీద తప్పు చేయకుండా ఉండడం. అది దేవునితో జీవితకాలం అంతా కూడా నివసించడం అంటే మనం తప్పు చేయకుండా ఉండడం. పైన కూడా చెప్పాను కదా 1వ వచనంలో, మనం భయపడాల్సింది మనుషులకు కాదు, ఈ లోకంలో ఉండే పరిస్థితులకు కాదు. నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తానేమో, దుష్టుల్లో కలిసిపోతానేమో, చెడ్డవారిలో కలుస్తానేమో, అలా కలవకుండా నేను మంచిగా బ్రతకాలి అని మనం దేవుడికి భయపడాలి. పాపం చేయకుండా ఉండడానికి భయపడాలే కానీ మనుషులకి భయపడాల్సిన అవసరం లేదు. నేను దేవుడిని ఒకే ఒకటి అడిగా, దేవుడితో సదాకాలము నివసించాలని. నేను దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నాను కాబట్టి 26వ వచనంలో మనం చదువుకున్నాం కదా, నేను దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నాను కాబట్టి దేవుడు నాకు తోడై ఉంటాడు. నేను దేవునితో సహవాసం చేస్తున్నాను కాబట్టి ఇంకా మనుషులకి భయపడాల్సిన పని లేదు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారం మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఎంతమంది నన్ను చంపడానికి ప్రయత్నించినా కానీ, పైన చదువుకున్నాం కదా, దండు వేల మంది అయినా కానీ, వేవేల మంది యుద్ధానికి వచ్చినా కానీ నాతో దేవుడు ఒక్కడున్నాడు చాలు. ఆయనే నా ధైర్యం, నా తల ఎత్తుకునేలాగా ఆయన చేస్తాడు, నన్ను రక్షిస్తాడు. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులను అర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేయుదును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నేను దేవుని మాత్రమే ఆశ్రయిస్తాను, దేవుడు నన్ను కాపాడతాడు, దేవుడికి నేను మరలా ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థనకి మరలా జవాబిస్తాడు. ఇది రిపీట్ అవుతానే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది. అంతేగాని నా శత్రువులు ఎప్పటికీ కూడా నన్ను ఓడించలేరు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నా సన్నిధిని వెతుకుడి అని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెను అని నా హృదయము నీతో అనెను. 25వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, దేవుడి మార్గాలు దేవుడి సన్నిధి అని. నేను దేవుడి సన్నిధిని వెతికాను అని నా హృదయం సాక్ష్యం చెప్పిద్ది. నీ సముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుణ్ణి తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తయగు నా దేవ, నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. తల్లిదండ్రులు మనం వాళ్ళ దగ్గర ఉన్నంత వరకే మనల్ని రక్షిస్తారేమో, కానీ దేవుడు మనం ఎక్కడున్నా కానీ రక్షిస్తాడు, అన్ని సమయాల్లో కూడా రక్షిస్తాడు అన్నట్టుగా దేవుడి మీదే ఆధారపడుతున్నారు దావీదు గారు. 25వ అధ్యాయంలోనేమో నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు అని ప్రార్థన చేశాడు. ఆ మార్గాల ప్రకారంగా నేను నడుస్తున్నాను, నన్ను పరీక్షించి నాకు న్యాయం తీర్చు అన్నట్టుగా 26వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. నేను అలా నడుచుకోవడానికి దేవుడే నా ధైర్యం, నేను దేవుడి మీదే ఆధారపడుతున్నాను, నేను ఏ మనిషికి భయపడట్లేదు, పూర్తిగా దేవుడి మీదే ఆధారపడుతున్నాను, నా సహాయం దేవుడే, నా ఆధారం దేవుడే, నా ధైర్యం దేవుడే అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచున్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. నా శత్రువుల నుండి నా శ్రమల నుండి నన్ను విడిపించు, మంచి మార్గంలో నన్ను నడిపించు. అబద్ధ సాక్షులను క్రూరత్వమును వెళ్ళగక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము, శత్రువుల చేతికి ఇంకా ఇంకా శ్రమల చేతికి నన్ను అప్పగించొద్దు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమగుదును? ఈ 13వ వచనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. సజీవుల దేశము అంటే నా శత్రువుల చేతిలో నేను చనిపోను, ఈ శ్రమల వల్ల నేను చనిపోను, నేను ఇంకా బతికే ఉంటాను, దేవుడు నన్ను సజీవుడిగా ఉంచుతాడు, దేవుడు నన్ను కాపాడతాడు. సజీవుల దేశమున యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేకపోతే నేనేమవుతాను? దేవుడు నన్ను రక్షిస్తాడు అన్న నమ్మకం లేకపోతే నేనేమైపోతాను అన్నట్టుగా దావీదు గారు ఆలోచిస్తున్నారు. మనం కూడా ఇదే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. 25వ అధ్యాయం నుండి కూడా శ్రమల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, శ్రమల్లో దేవుడు రక్షిస్తాడు అనే నమ్మకం మనకి లేకపోతే, మనం ఏం చేస్తున్నామో దేవుడు ఆకాశం నుండి పరీక్షిస్తాడు అనే నమ్మకం మనకి లేకపోతే, ఆ శ్రమల్ని మనం ఎలా ఎదిరించగలం? ఆ శ్రమలకు తట్టుకుని మనం ఎలా నిలబడగలం? అపవాది ఆటంకాలను మనం ఎలా ఎదుర్కోగలం? శ్రమలు జయించాలన్నా, ఆ శ్రమల్లో మనం ధైర్యంగా నిలబడాలన్నా ఈ సమస్యను నేను దాటుతాను, దేవుడు నన్ను కాపాడతాడు అన్న నమ్మకం ఉండడం అనేది చాలా ముఖ్యం. దేవుడి మీద నమ్మకం లేకపోతే మనం ఏమైపోతామో? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దావీదు గారు తనతో తాను ఈ మాటలు చెప్పుకుంటున్నాడు, మనకు కూడా చెబుతున్నాడు. మనం కూడా మనతో మనం చెప్పుకోవాలి. ఏమని? దేవుడు తోడున్నాడు, ఈ కష్టాన్ని నేను ఎలా దాడతాను, దేవుడు తోడున్నాడనే ధైర్యం, దేవుడు ఇంకా ధైర్యాన్ని ఇస్తాడు అనే నమ్మకం మన హృదయాన్ని నిబ్బరంగా ఉంచిద్ది. దేవుడు కాపాడతాడు, దేవుడు ఈ కష్టాల నుండి తొలగిస్తాడు. ఆ కష్టాల నుండి దేవుడు తొలగించేంత వరకు మనం ఎలా నడుచుకోవాలో, దేవుడి మార్గాలు ఏంటో మనం కనిపెట్టుకుని ఉండాలి.
దేవుణ్ణి ఆ మార్గాలు నేర్పించు అన్నట్టుగా అడగాలి. ఆ మార్గాలు తెలుసుకున్న తర్వాత మంచిగా మనం నడుచుకోవాలి. మనం మంచిగా నడుచుకుంటున్నామో లేదో అన్నట్టుగా దేవుణ్ణి మరలా ప్రభువా నన్ను పరీక్షించు, నా నడక నా ఆలోచనలు పరీక్షించి నాకు న్యాయం తీర్చు, ఈ శ్రమల్లో నుండి నన్ను తొలగించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు అనే ధైర్యం నమ్మకం మనకు ఉండాలి. దేవుడు అంటే ధైర్యం నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే భూమి మీద మంచిగా బతకగలరు. లేదంటే చాలా మంది ఆత్మహత్యలని అవని ఇవని తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న వాటికి కూడా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యామనో, అబ్బాయి అయితే అమ్మాయో అమ్మాయి అయితే అబ్బాయో వాళ్ళ ప్రేమ దక్కలేదనో, భార్య వేధింపులో భర్త వేధింపులో తట్టుకోలేకపోతున్నామనో, అప్పుల సమస్యలు రకరకాల సమస్యల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే దేవుడు ఆ సమస్యల నుండి విడిపిస్తాడు, మనం కేవలం దేవుడి చిత్తానుసారంగా నడుచుకోవాలి అనే ధైర్యం ఆ నమ్మకం వాళ్ళలో లేకపోవడం వల్ల. మనం దేవుడు అంటే ధైర్యం కలిగి ఉండాలి, దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. ప్రభువా ఈ సమస్యల్లో నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు అని దేవుడిని అడగాలి. దేవుడా నా జీవితాన్ని పరీక్షించి నాకు న్యాయం తీర్చు అన్నట్టుగా కూడా దేవుడికి ప్రార్థన చేయాలి. ఈరోజు చదువుకున్న ఈ 3 అధ్యాయాలు కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 28వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.